హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. నారాక్షసుడు 7వ భాగం ఇప్పుడు విందాం. భూమి తాళి మెడలో కట్టుకుంటుంటే సిద్ధ బాధగా చూసి వెళ్ళిపోయాడు. అవ్వ భూమి మెడలో తాళి చూసి సిద్ధ వైపు చూడగానే తను విషయం చెప్పాడు. అవ్వ కూడా అర్థం చేసుకొని మౌనంగా ఉండిపోయింది. మట్టి గోడతో కట్టింది, చుట్టూ ఏ అడ్డు లేదు. ఆరు బయట వచ్చేపోయే వారికి వాస్తు వెళ్ళి రావడం కనబడుతుంది. భూమి ఇబ్బంది పడి రావడం చూసిన సిద్ధ లేచి బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి సరిగ్గా నిద్ర లేక టిఫిన్ తినలేక నిద్ర ముంచుకొచ్చింది భూమికి. బాబు కూడా నిద్రపోతున్నాడు. తాను కూడా పడుకుని నిద్రపోయింది. బాబు ఏడుపుతో మెలకు వచ్చిన భూమి లేచి బాబుని బయటకు తీసుకుని వెళ్ళింది. సిద్ధ చేస్తున్న పని చూస్తూ ఉండిపోయింది. అసలు నీకు నేను ఏమవుతానని సిద్ధ? అలా నా చిన్న చిన్న ఇబ్బందులు కూడా పట్టించుకొని ఎక్కడా నాకు ఏ చిన్న బాధ కలగకుండా చూసుకుంటూ ఆలోచిస్తావు. ఇంత అభిమానాన్ని నేను అర్హురాలినేనా? ఏ పేరు పెట్టను నీ అభిమానానికి అనుకుంది మనసులో. సిద్ధ చుట్టూ తను కట్టిన తడికలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి తృప్తిగా ఇక నా బుల్లెమ్మకు ఏ ఇబ్బంది ఉండదు అనుకుని వెనక్కి చూడగానే తనని రెప్పవేయకుండా చూస్తున్న భూమిని చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చాడు. బుల్లెమ్మ లేచావా అంటూ చేతిలోని బాబుని తీసుకుని, అరే మా కన్నయ్య లేచాడా అంటూ, చూడు మన ఊరు బాగుందా అంటూ చుట్టూ చూపిస్తూ మాటలు చెప్తున్న సిద్ధని బాబుని చూసి, నువ్వు నా బిడ్డతో ఉండే విధానం చూసినా ఎవ్వరూ వాడు పరాయి బిడ్డ అనరు, నీ సొంత బిడ్డ అనుకుంటారు. ఇంత ప్రేమ ఎలా చూపిస్తున్నావు సిద్ధ అనుకుంది. సిద్ధ భూమి వైపు చూసి, ఏమైనా అన్నావా బుల్లెమ్మ అన్నాడు. భూమి కంగారుగా లేదు లేదు నేను ఏమీ అనలేదు అంది. అనుకుని మళ్ళీ బాబుని ఆడిస్తూ అన్నాడు. అదేమిటో సిద్ధ చేతిలో ఉంటే వాడు అస్సలు భూమిని కూడా పట్టించుకోడు. నవ్వుతూ ఉంగాలు కొడుతూ సిద్ధ మొహాన్ని తన చిన్ని చిన్ని చేతులతో తడుముతూ తన ప్రేమను చూపిస్తాడు. వరం భోజనం రెడీ అయింది రండి అంటూ ఇద్దరిని రమ్మని పిలిచింది. 4 రోజుల తర్వాత వరం వాళ్ళు సిటీకి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్ కోసము అని. భూమికి అక్కడ ప్రజలు, వారి స్వచ్ఛమైన మనసు ఎంతగానో నచ్చింది. ప్రశాంతంగా ఉండే ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లు అనిపించింది భూమికి. సిద్ధ ముందు తను పనిచేసిన క్వారీలో పని చేయడానికి వెళుతున్నాడు. భూమి అక్కడ వాళ్ళ పరిస్థితి అంతా గమనించింది. రోజు అక్కడ దగ్గరలో ఉన్న క్వారీలో మగవాళ్ళు కొందరు పనిచేస్తుంటే ఆడవాళ్ళు అక్కడ దొరికే పండ్లు, వేర్లు, దుంపలు సేకరించి పక్కనే ఉన్న చిన్న టౌన్కు తీసుకొని పోయి అమ్ముకుంటూ ఏ పూట ఆ పూట తిండి సమకూర్చుకుంటూ ఏ కల్మషం లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ ఎవరికీ విద్య లేదు. ఆ ఊరిలో చదువు చెప్పడానికి ఎవరు చదువుకోలేదు. చదివిన సిటీలో ఉద్యోగం చేసుకొని వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అని అవ్వ ద్వారా తెలుసుకుంది. భూమికి ఓ ఐడియా వచ్చింది. సాయంత్రం సిద్ధ రాగానే ఫ్రెష్ అయ్యి బాబుతో ఆడుకుంటూ ఉండగా, సిద్ధ నీతో ఓ విషయం చెప్పాలి అంది భూమి. భూమి అంత చొరవగా అడగడంతో సంతోషంగా అనిపించింది సిద్ధకి. చెప్పు బుల్లెమ్మ ఏంటో అన్నాడు నవ్వుతూ. భూమి చేతులు నలుపుకుంటూ, అది నాకు పగలంతా ఏం తోచడం లేదు. బాబును అవ్వ చూసుకుంటుంది. ఏదో వంట చేయడం, చిన్న చిన్న పనులు, తర్వాత అంతా ఖాళీగా ఉంటున్నాను అందుకే అంటూ సిద్ధ వైపు చూస్తుంది. భూమి ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాక చూస్తున్న సిద్ధ, అసలు ఏం కావాలో మొహమాటం లేకుండా అడుగు బుల్లెమ్మ అన్నాడు ఆప్యాయంగా. అని నేను ఇక్కడ చిన్న పిల్లలకు చదువు నేర్పుదామనుకుంటున్నా, అది కూడా నీకు ఇష్టమైతేనే అంది చిన్నగా. పెద్ద చిరునవ్వు నవ్వి, నేను పెద్దయ్యతో మాట్లాడుతా బుల్లెమ్మ, నీకు వచ్చిందే నచ్చిందే ఏది అనుకుంటే అది చెయ్యి, నేను ఆపను, నా చేతనైంది చేస్తా నీకోసం అన్నాడు. ఎప్పుడు వద్దు, లేదు, కాదు, ఎందుకు అనే మాటలు పొరపాటును కూడా అనని సిద్ధని చూసి ప్రతిసారి విస్తుపోవడం ఆమె వంతైంది. గూడెం పిల్లల కోసం భూమి నిస్వార్థంగా చదువు చెప్తా అనడంతో ఆ గూడెం దొర సంతోషంగా సరే అన్నాడు. ఆ గూడెంకి ఓ మూలన ఉన్న రాతి కట్టడం ఉంది. అది
ఆ గూడెంలో జరిగే జాతరప్పుడు కథా కాలక్షేపాల కోసం పూర్వం ఎప్పుడో కట్టించిన కాస్త పెద్దగా ఉన్న మండపం. అందులో చెప్పుకోమని పర్మిషన్ ఇచ్చాడు పెద్దయ్య. వర్షం వచ్చినా తడవదు, ఎండ తగలకుండా ఉంటుంది. కాబట్టి భూమి, సిద్ధ కూడా అదే మంచి ప్లేస్ అని ఫిక్స్ అయ్యారు. భూమి రోజు మధ్యాహ్నం వరకు పిల్లలకు చదువు చెప్పి ఇంటికి వచ్చేసేది. ఒకరోజు బాబుని తీసుకుని వెళ్ళేది, లేదంటే అవ్వ దగ్గరే ఉంచేది. భూమి పిల్లలను పంపించేసి బాబు ఏం చేస్తున్నాడో ఏమిటో అనుకుని గబగబా వస్తుంది. ఏంటి టీచర్ అమ్మా, చదువు పిల్లలకేనా, పెద్దవాళ్లకు చెప్పవా అన్న అతన్ని చూసి చిన్నుగా నవ్వి, అదేమీ లేదు, మీకు ఎవరికైనా నేర్చుకోవాలని ఉంటే నేర్పిస్తాను అంది. మీరు చాలా బాగుంటారు, మీ పట్నం వాళ్ళు అందరూ అంతే అందంగా ఉంటారా ఏమైనా? మా సిద్ధుగాడు అదృష్టవంతుడు, చదువుకున్న అందమైన పెళ్ళం దొరికింది అన్నాడు. ఆ మాటకు భూమికి రుచించలేదు, కానీ ఏమనలేక సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకుంది. మీరు మా వాళ్ళకి బాగా నేర్పిస్తున్నారు అన్నాడు. ఏదో నాకు వచ్చింది నేర్పుతున్నా అంది. అయితే మీకు వచ్చింది నాకు కూడా నేర్పించండి టీచర్ అమ్మా అన్నాడు ద్వందార్థం వచ్చేలా. వీడి విషపు మాటలు అర్థం కాలేదు భూమికి. వాడు తన వెంట ఉన్న వాడితో, ఒరే రంగా, మన టీచర్ అమ్మ చదువు నేర్పిస్తుందట, నేను నేర్చుకుని వస్తా, ఇక్కడే ఉండు అని వంకరగా నవ్వుతూ. వాడి ఉద్దేశం అర్థం కాలేదు భూమికి. రే సూరిగా, ఆ సిద్ధగాడు మామూలుడు కాదు, ఒక్కసారి వాడి దెబ్బ రుచి చూస్తే తరువాత నువ్వు దేనికి పనికిరావు. నా మాట ఇనుకో, ఆ ఎమ్మి జోలికి పోమాక, పైగా ఈ విషయం తెలిస్తే దొరికి నిన్ను వేలాడదీస్తాడు ఊరి నుంచి ఊరి మధ్యలో అంటూ నచ్చ చెప్పాలని చూశాడు వంగ చిన్నగా. రే, అంత అందమైన పిల్లతో మజా చేసిన తరువాత ఎన్ని శిక్షలైనా అనుభవిస్తా అంటూ భూమి ముందు నిలబడి, నాకు నేర్చుకోవాలని ఉంది టీచర్ అమ్మ, నేర్పించు అన్నాడు. సరే, రేపు నువ్వు కూడా రా, స్కూల్ దగ్గర నేర్చుకుందువు కానీ అంటూ ముందుకు వెళ్ళబోయింది. ఇప్పుడు నేర్పండి, రేపు కూడా నేర్పించవచ్చు అన్నాడు. ఇప్పుడేంటి, నేను ఇంటికి వెళ్ళాలి అంది చుట్టూ చూస్తూ. అక్కడ జనాలు ఎవ్వరూ లేరు, పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అందరూ. అదేంటి టీచర్ అమ్మ అలా అంటావు, ఆ సిద్ధుగాడి కంటే నేను తొందరగా నేర్చుకోగలను అన్నాడు వంకరగా. వాడి నవ్వు మాట తేడాగా అనిపించింది భూమికి. బయట నిండుగా కప్పుకొని గబగబా వచ్చేస్తుంటే వెంటపడి డబల్ మీనింగ్ మాటలతో విసిగించాడు. భూమికి ఏడుపు వచ్చింది. నీ గురించి సిద్ధుకి చెప్తే ఏమవుతుందో తెలుసా అంది. ఆహా, వాడితో చెప్తే నిన్ను వదిలేస్తా అనుకుంటున్నావా? నీ కొడుకు ఆ ముసలిదాని దగ్గర ఉంటాడు, ఇంట్లో ఏమైనా చేయగలను అన్నట్లు ఉంది వాడి వాళ్ళకు. మీకు ఏమీ చేయలేక పరుగున ఇంటికి వస్తూ ఉంటే దారిలో సిద్ధ ఎదురుగా వస్తూ కనపడ్డాడు. అంతే, భూమికి ఏడుపు ఆగలేదు. వెళ్ళి సిద్ధ చేతిని పట్టుకుని ఏడ్చేస్తుంది. సిద్ధ భూమి ఎందుకు పరిగెడుతూ వచ్చింది అని తన వెనుక చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఏదో జంతువుని చూసి భయపడి ఉంటుందా అనుకున్నాడు. సూరిగాడు సిద్ధ కనపడగానే సంగని లాక్కుని చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడు. ఏమైంది బుల్లెమ్మ అన్నాడు లాలన్గా. భూమి సిద్ధ చేతిని వదిలి, ఏం లేదు పద అంటూ ముందుకు కదిలింది. సిద్ధ అనుమానంగా వెనక్కి తిరిగి మళ్ళీ చూశాడు. అతనికి ఏమీ కనిపించలేదు. తరువాత నెమ్మదిగా అడుగుదామని భూమి వెనకే వచ్చాడు. ఇంట్లోకి రాగానే బాబుని తీసుకొని పాలు పట్టడానికి వెళ్ళిపోయింది. సిద్ధ బయటే కూర్చొని భూమి కళ్ళల్లో ఇందాక కనపడిన భయము దేనికి? నన్ను చూడగానే ఏడ్చేసింది అంటే ఏదో జరిగింది, అదేమిటో చూడాలి అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. నైట్ బాబు నిద్ర పోతూ ఉంటే భూమి వాడిని చూస్తూ ఆలోచనలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆడదాని మానం కోసం ఎగబడే మృగాలు వెంటపడడం మానవా? ఎందుకు ఆలోచించరు? వాళ్లకు ఇంటి ఆడవాళ్ళు లాగే కదా మరో ఆడది కూడా అని. ఆడదానిలో అమ్మతనాన్ని ఎందుకు చూడరు? ఆడదంటే కేవలం కోరిక తీర్చుకోవడానికేనా? ఆమె మనసుకు ఫీలింగ్స్ ఉండవా? వాల్యూ లేదా? వేదభూమి, కర్మభూమి నా దేశం అంటారే, ఆడదాన్ని దేవతగా కొలిచే నా దేశంలో ఆడదానికి సేఫ్టీ లేదు అనుకుంటూ ఆలోచనలో ఉన్న భూమి ప్రక్కన కూర్చుని, బుల్లెమ్మ
ఎవడు వాడు అన్నాడు. వాడు అంది. సిద్ధ మాటకు ఉలిక్కిపడి ఏంటి సిద్ధ అంది తడబడుతూ. అది చాలదా సిద్ధ కనిపెట్టడానికి? ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టింది చెప్పు బుల్లెమ్మ అన్నాడు కోపంగా. సిద్ధ నన్ను ఎవరు ఏమీ అనలేదు, నువ్వేదేదో ఊహించుకోకు అంది తల వంచుకొని. భూమి చెప్పకూడదు అని అనుకుని నేనే కనిపెడతా అనుకుని సరే పడుకో అంటూ క్రింద చాపపరుచుకొని పడుకున్నాడు సిద్ధ. సిద్ధ అలా అనేసరికి భూమి ఆశ్చర్యపోయింది. సరే అనుకుని పడుకుంది. కానీ ఎంతకీ నిద్ర రావడం లేదు. పదే పదే సూరిగాడి రూపం గుర్తుకు వచ్చి లేచి కూర్చుని బాబుని చూస్తూ మర్చిపోవడానికి ట్రై చేసింది. సిద్ధ భూమి అవస్థ చూసి ఏంటి బుల్లెమ్మ నిద్ర రావడం లేదా అన్నాడు. ఊహు అంది. ఏం ఆలోచించకుండా పడుకో, అదే వస్తుంది అన్నాడు. సిద్ధ ఒక పాట పాడు అంది. సిద్ధ పాటలు బాగా పాడతాడని, తన గొంతు చాలా బాగుంటుంది అని వరం చెప్పింది చాలాసార్లు. అందుకే అడిగింది. అలా అయినా ఆ మాటలు మర్చిపోయి నిద్రపోవచ్చు అని. నేను పాడితే నీకు నచ్చుతుందా అన్నాడు నవ్వుతూ. హస్కీ వాయిస్ బాగుంటుందని వరం చెప్పింది, పాడువా ప్లీజ్ అంది. సరే అంటూ జామురా తెరి జాబిలమ్మ జోలపాడనా ఎలా అంటూ మొదలుపెట్టాడు. నిజంగానే సిద్ధ వాయిస్ చాలా బాగుండడంతో వింటూ మైమర్చిపోయింది. పాడుతూ ఉండగానే నిద్రపోయింది భూమి. తను నిద్రపోతూ ఉంటే తల నిమిరి తను కూడా భూమిని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు అదే టైంకి భూమిని అడ్డగించాడు సూరిగాడు. నిన్న సిద్ధకి చెప్పకపోవడంతో తన మాటలకు బెదిరింది అని కాన్ఫిడెంట్తో శృతి మించి ఏకంగా భూమి చెయ్యి పట్టుకుని లాక్కెళ్లాలని చూశాడు. భూమి చెయ్యి పట్టగానే టైంకి ఎగిరి అంత దూరంలో పడ్డాడు సూరిగాడు. ఎదురుగా రుద్రుడిని తలపించేలా ఉన్న సిద్ధని చూడగానే వాడికి ఒక్క క్షణం ఒంట్లో వణుకు మొదలైంది. భూమి ఫస్ట్ షాక్ తింది. సిద్ధ ఆ టైంలో అక్కడంత హఠాత్తుగా వస్తాడని ఊహించలేదు. ఆ టైంలో సిద్ధ రాకుంటే తనకు ఏం జరిగేదో తలుచుకోగానే భయంతో కంపించిపోయింది. మళ్ళీ వాడు నిన్న బెదిరించడం గుర్తుకు వచ్చి సిద్ధ చెయ్యిని పట్టుకొని భయంగా వద్దు సిద్ధ, వాడు నువ్వు లేని టైంలో బాబుని ఏమైనా చేస్తాడు అంది. భూమిని ఏం చెప్పి బెదిరించాడో అర్థమైంది సిద్ధకి. ఎరా నా బుల్లెమ్మ మీద చేయడానికి ఎంత ధైర్యం వచ్చిందిరా అంటూ మెడ పట్టుకుని తీసుకెళ్లి చెట్టు మొదలకు వేసి కొట్టాడు. దాంతో వాడికి నుదురు చిట్లి రక్తం కారుతుంది. అయినా సిద్ధ వదలలేదు. చెయ్యి పట్టి ఒక కదా తాకాలని చూసింది అంటూ వెనక్కి విరిచేశాడు. వాడు ఆ అని అరుస్తూ నొప్పికి భరించలేక విలవిల్లాడుతూ కూడా కలియపడ్డాడు సిద్ధతో. భూమి ఆపడానికి వస్తే సూరిగాడు పట్టి పక్కకు తోశాడు. ఆ తోయడం పక్కన ఉన్న చెట్టులో పడి ఆ చెట్టు కొమ్మ పట్టుకుని తాళి తెగి కింద పడింది. భూమిని తోయడంతో కోపం ఎక్కువై మరో చెయ్యి కాలు కూడా విరిచేశాడు సిద్ధ. వాడు కదలలేక నొప్పితో అరుస్తూ ఉంటే ఆ అరుపులకి అందరూ వచ్చేశారు. భూమి చేతులు కొమ్మలకు తగిలి గీరుకుపోయి రక్తం వచ్చింది. సిద్ధ వాడిని వదిలి భూమి దగ్గరకు వచ్చి తనని లేపి చేతులు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సిద్ధ కంట్లో నీళ్లు రావడం చూసి బాధగా నాకు ఏం కాలేదు సిద్ధ అంటూ పడిన తాళిని చూసి బాధగా చేతిలోకి తీసుకుంది. అక్కడికి వచ్చిన పెద్దయ్య ఏం జరిగినా సిద్ధ అన్నాడు గంభీరంగా. అప్పటికే సూరిగాడు స్పృహ తప్పి పడిపోయాడు. వాడికి ఆ గుడెంలో ఉన్న మూలికా వైద్యం తెలిసిన పెద్దాయనని చూడమని దొర చెప్పగానే ఆయన చూసి విస్తుపోవడం జరిగింది. ఆయన ముఖ కవళికలు చూసి ఏమైంది వైద్యుడు అన్నాడు దొర. ఆ పిల్లగాడు ఇప్పట్లో లేచే సూచనలు కనిపించడం లేదు దొర. 2 చేతులు ఒక కాలులో ఎముక విరిగిపోయాయి. వాటిని సరిచేసి కట్టుకట్టిన మునుపటిలాగా ఉండవు అంటూ సిద్ధ వైపు చూసి ఏం బలం ఉందిరా నీ చేతిలో అనుకున్నాడు. కొందరి సాయంతో అతని గుడిసెలోకి చేర్చమని చెప్పాడు దొర. సిద్ధ వైపు చూసి ఏం జరిగినది సిద్ధ, ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనని వాడివి, వాడిని కొట్టావంటే ఏదో పెద్ద విషయమే ఉంటుంది అనుకుంటూ భూమి వైపు చూశాడు. భూమి భయంగా అప్పటి నుండి సిద్ధ చేతిని వదలకుండా పట్టుకునే ఉంది. మెడలో ఉండాల్సిన తాళి భూమి చేతిలో ఉండగానే సగం విషయం అర్థమైంది.
సూరిగాడి తల్లి మాత్రం సిద్ధ వైపు కోపంగా చూసి, నా బిడ్డ ఏం తప్పు చేశాడని ఆడిని అలా చితకబాదావు? అమ్మ అబ్బాయి ఎవరైనా ఉంటే కదా చెప్పేటోళ్ళు, మంచి చెడు నీకెలా తెలుస్తుంది తల్లి బాధ అంటూ తిట్టిపోసింది. భూమికి తన వల్లే సిద్ధ అన్ని మాటలు పడుతున్నాడని బాధగా అనిపించింది. తన తప్పేమీ లేదని చెప్పపోయిన భూమి చేతిని పట్టుకుని కళ్ళతోనే వద్దు అని చెప్పాడు. సిద్ధ భూమి బాధగా చూసింది సిద్ధ వైపు. ఏం కాదు, నేను ఉన్నా కదా అని భరోసా ఇచ్చాడు కళ్ళతోని. జరిగేదంతా చూస్తూ చేతులు నలుపుకుంటూ సిద్ధ కంట్లో పడ్డాడు. సూరిగడితో ఎప్పుడూ తిరిగేవాడు కాబట్టి వీడు చెప్తే అందరికీ తెలుస్తుంది వాడి అసలు రంగు అనుకుని భూమిని ఎక్కడే ఉండు బుల్లెమ్మ అని సంగ పక్కన నిలబడి, రే నీకు అంతా తెలుసు అని నాకు తెలుసు, మర్యాదగా జరిగింది పెద్దయ్యతో చెప్తావా? ఏమనను, లేదంటే సూరిగాడిని చూసావు కదా, రేపు నీ పరిస్థితి కూడా అంతే అంటూ చిన్నగా బెదిరించి మళ్ళీ భూమి పక్కన నిలబడ్డాడు. చెప్తా అన్నట్లు వాడు తల ఊపగానే సంగ అంటూ పిలిచాడు గట్టిగా సిద్ధ. వాడు వణికిపోతూ దూరం ముందు చేతులు కట్టుకొని ముందు రోజు సూరిగాడు చేసింది అన్న మాటలు జరిగింది అంతా పోసగిచ్చినట్లు చెప్పాడు. వాడు పెద్దయ్యకు చాలా కోపం వచ్చింది. ఏనమ్మా ఇదే నా తల్లిగా నీ పెంపకం అన్నాడు దొర. ఇందాక సిద్ధ గురించి అంటుంటే ఆయనకు చాలా బాధగా అనిపించింది. సిద్ధ భుజం చుట్టూ చేతులు వేసి, వీడికి అమ్మాయి లేకపోయినా చెడు పనులు ఎప్పుడూ చేయలేదు. నీ కొడుక్కి అన్నీ ఉన్నా నువ్వు దగ్గర ఉండి ఏం నేర్పించావు అని గదమాయించాడు. ఆయన మాటలకు తల కొట్టేసినట్లయింది. సిద్ధనే అన్న మాటలు ఇప్పుడు తనకు రివర్స్లో తగిలాయని కొడుకు మీద విపరీతమైన కోపం వచ్చింది ఆవిడికి. సిద్ధ భూమికి చేతులు జోడించి, నన్ను క్షమించండి, నేను ఈ విషయం తెలుసుకోకుండా అనేశాను అమ్మా, నా కొడుకు తరపున నేను అడుగుతున్నాను, క్షమించండమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ. ఇందాక ఆవిడ సిద్ధని అంటూ ఉంటే కోపం వచ్చిన ఆవిడ అలా అడిగేసరికి జాలేసింది భూమికి. ఆవిడ చేతులు పట్టుకొని, పర్వాలేదు పెద్దమ్మ, కొడుకుని ఒక మాట అనే హక్కు తల్లికి ఉంటుంది, నేను కూడా నీ కొడుకు లాంటి వాడిని అన్నాడు సిద్ధ. మా అమ్మ నన్ను తిట్టింది అనుకుంటా, బాధపడను అన్నాడు సిద్ధ మంచి మనసుకు అందరూ మెచ్చుకోలుగా చూశారు. బాబు ఏడుస్తూ ఉంటే భూమి ఎంతకీ రావట్లేదు అని తన కోసం వచ్చిన అవ్వ జరిగింది తెలుసుకొని భూమి వైపు చూసింది. తన చేతిలో తాళి ఉండడం చూసి తరువాత ఏం జరిగింది 8వ భాగంలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.